ఓకే ఫ్రెండ్స్, కళ్ళు రెండు మూసుకోండి. వేలు లాక్ చేసుకోండి. కాలు పైన కాలు పెట్టుకోండి. నేను ముక్కుతో పీల్చుకుని లాంగ్ గా వదలడం, నోటితో చాలా లాంగ్ గా వదులుతున్నా. ఎందుకంటే శరీరంలో ఉన్న సరికాని ఎనర్జీస్ అంతా రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు అద్భుతంగా మన హనుమంతుని పిలుచుకుందాం. ఏ హనుమ, మాకు నీ అభయహస్తం గుండా అద్భుతమైన నీ యొక్క ఉత్తేజాన్ని, నీ యొక్క లైట్ ని మాకు మూడో కన్ను ద్వారా మా శరీరం అంతా వ్యాపించేలాగా ప్రసారం చేయి నాయన. సో హనుమంతుని అభయహస్తం గుండా మనలోకి అద్భుతంగా మనలోకి ప్రసారం జరుగుతుంది ఫ్రెండ్స్. హనుమంతుని అభయహస్తం గుండా శక్తి అంటే గోల్డెన్ లైట్ మన మూడో కన్నులోకి, మూడో కన్ను అంటే ఐబ్రోస్ మధ్య భాగము, ప్రసరిస్తోంది. అది శరీరం అంతా వ్యాపిస్తోంది. హనుమంతుని యొక్క శక్తి అంటే ధైర్యము, శరణాగతి, సేవ, భక్తి, యూనివర్స్ కి హెల్ప్ చేయాలనే సేవా గుణము అద్భుతంగా హనుమంతునిలో ఉంది. హనుమంతుని రాముడు నువ్వు భూమిపైనే ఉండి అన్ని చూసుకో అంటే అతనికి ఇల్లుందా, సంసారం ఉందా, ఏముందని సరే అంటాడు. ఎందుకంటే మనందరినీ ఉద్ధరించడానికి, మనందరికీ మనలో ఆత్మ శక్తిని పెంపొందించడానికి ఆయన సరే అన్నారు. ఒక యుగం గడిచింది, ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాలుగా అతను ఈ భూమి మీదనే ఉండి మనందరికి హెల్ప్ చేస్తున్నాడు. కానీ మనం అడిగితే తప్ప ఈ మాస్టర్లు చెయ్యరు. అందుకని మనము ఏది కావాల్సిన అడిగి, చక్రాలు క్లిన్జింగ్ కాదు, ఓపెనింగ్ కాదు, అలాగే మనలో శక్తి పెరగడం కాదు, మనలో ఉన్న మాలిన్యాన్ని రిమూవ్ చేయడం కాదు, అన్ని వాళ్ళని అడిగి అద్భుతంగా శక్తి పెంచుకుందాం, మనలోని శక్తిని. అది శరీరం అంతా వ్యాపిస్తోంది ఎనర్జీ. నేను బ్రీత్ ఇన్ చేసినప్పుడు శరీరం అంతా వ్యాపిస్తుంది. బ్రీత్ అవుట్ చేసినప్పుడు ముక్కుతో నాలో సరికాని ఎనర్జీస్ అంటే నాకు ఈ ఆత్మ ఉన్నతికి అవసరం లేనివన్నీ రిలీజ్ అయిపోతున్నాయి నా ముక్కు ద్వారా. మనలో హనుమంతుని శక్తి పూర్తిగా పెరుగుతోంది ఫ్రెండ్స్. అణువణువున శరీరం అంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు మనం నాగలోక వాసులని పిలుచుకుందాం. అలాగే ఎర్త్ బౌండ్ సోల్స్ ని, మాస్టర్స్ అందరినీ పిలుచుకుందాం ఫ్రెండ్స్. ఎర్త్ బౌండ్ సోల్స్ అంటే మన పూర్వీకులు ఎవరైతే భూమిని వదిలిపెట్టి వెళ్ళలేదో, మన పైన మోహంతో, డబ్బు పైన మోహంతో, ఆస్తుల పైన మోహంతో ఉండిపోయారో వాళ్ళందరినీ పిలుచుకుందాం. పిలుచుకుని ఆనాపానసత చేస్తూ
అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తాం, వాళ్ళకి నేర్పిద్దాం. స్టమక్‌ని ముందుకు, వెనక్కు వెళ్ళేది గమనించినా పర్వాలేదు. నాగలోకవాసులు మాస్టర్స్ కూడా వచ్చారు. మనము గత జన్మల్లో పాములను చంపి ఉంటే, అలాగే నేను చేసిన దుష్కర్మలకు క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు నేను వాటిని అనుభవిస్తున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఇది తప్పు చేశానని. నేను అనుభవిస్తున్న దానికి బాధ్యురాలిని నేనే. నేను చేసినవే ఈ జన్మకి నేనే తెచ్చుకున్నాను. 2 నేనే చేశానని నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నేను యూనివర్స్ సహాయకురాలిని, సృష్టికి సహాయకారిని. అందరికీ హెల్ప్ చేస్తున్నాను. ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి ధ్యానం పట్ల రుచి చూపించి, వారికి జ్ఞానాన్ని ఇస్తున్నాను. తీసుకునే వాళ్ళు అద్భుతంగా తీసుకుని ముందుకెళ్ళేలాగా నేను తోడ్పడతాను. నాకున్నదంతా అందరితో పంచుకుంటాను. నేను ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మనని గుర్తించాను. హే మాస్టర్స్, నేను చేసింది నాకు కలలో చూపించండి నేను పడుకున్నప్పుడు. అలాగే నన్ను క్షమించండి. నేను చేసిన దుష్కర్మల వల్ల ఎవరైనా అర్త్ బౌండ్ సోల్‌గా ఉంటే, వాళ్ళను ఈ క్షణమే నేను పిలుచుకుంటున్నాను. నేను నా తప్పు వల్లే ఒకప్పుడు ఒక జన్మలో సైసాత్మగా ఉన్నప్పుడు నేను ఎన్నో దుష్కర్మలు చేశాను. వాటి వల్లే మీకీ స్థితి వచ్చింది. నన్ను క్షమించండి. మీరు నన్ను క్షమించినా మిమ్మల్ని నేను మీ లోకానికి తీసుకెళ్ళడానికి తోడ్పడతాను. నాకు సహకరించండి. అద్భుతంగా కూర్చొని ఆనాపానసతి పైన దృష్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు హనుమంతుడి లైట్ మన యందు ఉంది. ఎటువంటి నెగెటివ్ మనకు రాదు. మనం పంపియడం వల్ల మనకి మంచి స్థితికి, మంచి గతికి ఇప్పుడెళ్తాం. మనకున్న కర్మలు ఇంకా రిలీజ్ అవుతూ ఉంటాయి. మీకు నేనెంతో అన్యాయం చేశాను. నేను చేసిన దానికి ఇప్పుడు 20%కే ఇంత సతమతమవుతున్నాను. మరి మీరెంత కష్టపడ్డారో, అయ్యారో కదా! నన్ను క్షమించండి. మీ స్థితికి నేనే కారణం. నన్ను క్షమించండి. ఇప్పుడు నేను అత్యుత్తమమైన స్థితిలో ఉండి, అద్భుతంగా అందరిని ముందుకు తీసుకెళ్తున్నాను. ఏ మాస్టర్స్, నేను గత జన్మలలో ఎన్నో దుష్కర్మలను చేశాను. యానిమల్స్‌ని చంపడము, పాములను హింసించడము, చంపడము, అలాగే ఎంతో మందిని నేను హింసించాను. అది సైసాత్మగా ఉన్నప్పుడు. అది నేనిప్పుడు ఒప్పుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఎటువంటి దుష్కర్మలను చెయ్యట్లేదు. అద్భుతంగా అందరికీ హెల్ప్ చేస్తూ సృష్టికి సహాయకారిణిగా ముందుకెళ్తున్నాను. చెట్లకి, నేచర్‌కి, ప్రకృతికి, జంతువులకి, మనుషులకి వీలైనంత సహాయకారిణిగా ఉన్నాను. నన్ను క్షమించండి మాస్టర్స్. క్షమించి నా కర్మ బాండింగ్ నుండి నన్ను రిలీజ్ చేయండి. నా దుష్కర్మల నుండి నన్ను రిలీజ్ చేయండి. దానికి కావాల్సింది నన్ను నా మెడిటేషన్‌లో కాదు, కలలో కాదు. నాకు శిక్ష ఇస్తే నేను ఆ శిక్షని ఇష్టంగా తీసుకొని అనుభవిస్తాను. ఆ అనుభవంతో నేను పరివర్తనతో కృతజ్ఞురాలునై ఉంటాను. నన్ను క్షమించండి మహదేవా! నన్ను క్షమించండి పరమాత్మ. కర్మ దేవతలారా! నన్ను ఈ కర్మల నుండి విముక్తురాలిని చేయండి. ఇప్పుడు నేను అనుభవించే కర్మ నుండి నన్ను
ఈ క్షణమే విముక్తిరాల్ని చెయ్యండి. నేను అందరికీ సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఎవ్వరికీ తెలిసి అన్యాయం చెయ్యను. నన్ను క్షమించండి. మనకున్న దానికి కృతజ్ఞత చెప్పుకుందాం మాస్టర్స్. మనకు అద్భుతమైన ఇళ్ళలు, ఫ్యామిలీ, తల్లిదండ్రులు, అలాగే మనకి తినడానికి చేతులు, వంట చేయడానికి, అద్భుతంగా మన పనులు మనం చేసుకోవడానికి శక్తివంతమైన చేతులు, కాళ్ళు, అద్భుతమైన ముఖము, హెయిర్, వెన్నెముక, మనకి ఎన్లైటన్మెంట్ కి చక్రాస్ అన్నీ ఇచ్చాడు భగవంతుడు. వాటన్నిటికీ మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతంగా అన్ని ఇచ్చారు. ఈ దుష్కర్మలు మేము నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం. అయితే నేను డ్రీమ్ లో అనుభవించి ఈ శిక్షణను నేను డ్రీమ్ లో తీసుకుని అద్భుతంగా నేను ముందుకు వెళ్దామని, సృష్టికి సహాయకారిణిగా ఉందామని అనుకుంటున్నాను మాస్టర్స్. ప్లీజ్ నాకు సహాయం చేయండి. నా దుష్కర్మలను రిలీజ్ చేసి అద్భుతంగా నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఏ మాస్టర్స్. లవ్ యూ మాస్టర్స్. నేను మీకు ఎంతో కృతజ్ఞురాలునే ఉంటాను. నేను ఇప్పుడు అనుభవించేది కొంచెమైనా అద్భుతమైన శిక్షణ జరుగుతోంది. దీనిలో నేర్చుకోవాల్సింది నేను నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటే నాకు డ్రీమ్ లో చూపియండి మాస్టర్స్. అలాగే నా దుష్కర్మ చూపియండి. నేను పశ్చాత్తాప పరివర్తనతో దీన్ని టోటల్ గా రిలీజ్ చేసుకుని అద్భుతమైన భోగ జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, అందరికీ సహాయం చేస్తూ. దానికి కావలసినవన్నీ కూడా నాకు ఆ టూల్స్ అన్ని వేటు మోక్ష ద్వారా నాకు దొరుకుతున్నాయి. అలాగే వేటు మోక్షలో ఇంకా ఈ ఛానల్ ద్వారా, ఈ సెషన్ ద్వారా నాకు మీరు ఇంకా ఏం నేర్పిద్దాం అనుకున్నారు అవన్నీ ప్రతిరోజు నేర్పియండి మాస్టర్స్. నేను సంసిద్ధంగా శరణాగతితో ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ ని అందరిని ఇన్వైట్ చేసుకుందాం, హీలింగ్ మాస్టర్స్ ని. అయితే మన చక్రాస్ కి స్పెషల్ మాస్టర్స్ ఉంటారు, దానికి అధిపతులు ఉంటారు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిపతి. ఆ చక్రాల అధిపతిని అమ్మవారు ఈ ఫస్ట్ చక్రానికి అధిపతి. ఈ చక్రాలకు ఎవరైతే అధిపతో వారిని ఇన్వైట్ చేసుకుందాం, ఆ అమ్మవారిని ఇన్వైట్ చేసుకుందాం. అలాగే ఈ చక్రాల అధినేతలైన మాస్టర్స్, ఈ క్లిన్జింగ్ చేసే మాస్టర్స్ పేరు పేరున మనం ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చక్రాస్ కి క్లిన్స్ చేసే ఏంజల్స్, మాస్టర్స్, దేవతలు అందరినీ ఈ క్షణమే మేము ఇన్వైట్ చేసుకుంటున్నాం, ఆత్మ సాక్షాత్కారమైన వ్యక్తులను. ఈ రోజు మేము మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని, అలాగే మూలాధార చక్రంలో ఉన్న మాలిన్యాన్ని రిలీజ్ చేసుకుంటున్నాము. ఆ మాలిన్యాన్ని రిలీజ్ చేస్తూ అందులో శక్తిని పెంచుతూ మాకు ఆ ఫస్ట్ చక్రాన్ని అంటే మూలాధార చక్రాన్ని ఓపెన్ చేయండి మాస్టర్స్. ఈ మూలాధార చక్రాలు రెండు కాళ్ళు అంటే దాన్ని పిరుదులు కలిసే చోట, రెండు బటక్స్ కలిసే చోట ఆ బిగినింగ్ పార్ట్ లోనే ఉంటుంది. ఇది సీక్రెట్ ఏరియా కాదు, దానికంటే కింద ఏరియా. ఆ కలిసే చోటే ఫస్ట్ చక్ర ఉంటుంది. ఇది భూమికి అనుసంధానమై ఉంటుంది. మనము పద్మాసనంలో భూమి మీద కూర్చున్నట్టు మీరు ఫీల్ అయినా పర్వాలేదు, లేకపోతే భూమి పైన పడుకున్నట్టు ఫీల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే భూమికి అనుసంధానమై ఉన్న చక్రం ఇది. మనకు మట్టి దీనికి అధిపతి, అంటే దీనికి మట్టి అన్నది ఉంటుందన్నమాట. దీంట్లో ఒక్కొక్క చక్రాలో కలర్ మట్టి అనేది ఒకటి ఉండి, మళ్ళీ అలాగే
కలర్ కూడా మంత్రం కూడా ఉంటుంది. సో, ఈరోజు ఇసుకని అక్కడ ఊహించుకుంటూ అంటే ఇసుక దాంట్లో పడుతుంది. లేకపోతే ఇసుక నుండి అంటే కింద మనం పద్మాసనంలో కూర్చున్నాం కదా! మీరు మీరు పద్మాసనంలో కూర్చున్నట్టు ఫీల్ అయితే ఆహ్, నేల మీద మనము పద్మాసనంలో కూర్చున్నాం. ఏది ఒక చెట్టు కింద భూమి పైన కూర్చున్నాం. అక్కడ మంచి ఇసుక ఉంది. ఇసుకలో కూర్చున్నాం ఫ్రెండ్స్. ఆ ఇసుకలో కూర్చున్నప్పుడు వ్రేళ్ళ ద్వారా అంటే మనము చెట్టుకి ఎలా వ్రేళ్ళుంటాయి, మనలోంచి అలా వ్రేళ్ళు భూమిలోకి పాతికెళ్తున్నాయి. ఆ వ్రేళ్ళ ద్వారా మనకి ఆ భూమి యొక్క శక్తి కంటిన్యూయస్‌గా వస్తోంది. మనం నడిచినా, కూర్చున్నా, నించున్నా, ఎక్కడ ఏం చేసినా. కాకపోతే ఇప్పుడు పద్మాసనంలో కూర్చొని ఆ వేళ్ళను పటిష్టం చేసుకుంటున్నాం. ఆ భూమిలోకి మనలో ఉన్న వ్రేళ్ళని మనము నా స్ప్రెడ్ చేసుకుంటున్నాం. సో, ఈ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనము భూమికి అనుసంధానమై ఉంటాము. భూమి శక్తితో మనం గ్రౌండెడ్ అయి ఉంటాము. మనకి ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ అప్పుడు నొప్పి తక్కువగా ఉంటుంది. అలాగే మన శరీరం లేచిపోయినట్టు ఉండదు. ప్రకంపనలు అతిగా ఉండవు. సో, భూమితో అనుసంధానమై ఉండాలి అంటే ఫస్ట్ చక్రాని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం హనుమంతుని లైట్ ఆయన అభయహస్తం గుండా మన థర్డ్ ఐలోకి ప్రవేశించింది. మనం అద్భుతంగా కళ్ళు 2 మూసుకొని ప్రశాంత స్థితిలో ఉన్నాము. మన శరీరమంతా అతని లైట్ వ్యాపించి ఉంది. ఒక్కసారి ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఒక్కసారి బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్‌తో ఎంత ప్రశాంతంగా ఉందో చూసుకోండి శరీరమంతా. కళ్ళు 2 తెరవొద్దు. మనం ఫస్ట్ చక్రాలో అంటే 2 కాళ్ళు కలిసిన చోట పిరుదుల దగ్గర ఫస్ట్ చక్ర ఉంటుంది. సో, ఆ మనం పద్మాసనంలో నేల మీద కూర్చొని ఒక వ్రేళ్ళు కిందికి మనలోంచి కిందికి పాకినట్టు ఫీల్ అయ్యి, అలాగే లం అనే మంత్రాన్ని చదువుతూ అక్కడ ఇసుక ప్రవహిస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. అలాగే రెడ్ కలర్‌ని ఫీల్ అవుతే ఫస్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. సో, మనం మూలాధార చక్రంలో బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ ఆ వేర్లన్నీ భూమిలోకి స్ప్రెడ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. అద్భుతంగా భూమిలోకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. మనం ఆ తల్లి భూదేవి శక్తిని తీసుకుంటున్నాం అద్భుతంగా మనలోకి. హే భూమాత, మేము నీ బిడ్డలం తల్లి. ఈ రోజు నుంచి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. చెట్లని, జంతువులని కాపాడుతానని, అలాగే నేను డిస్పోజబుల్ లాంటివి వాడనని అంటే ప్లాస్టిక్ వాటిని నీ భూమిలో నీ పైన పడేయనని నేను ఈ క్షణమే వాగ్దానం చేస్తున్నాను. బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసే వాటిని మటుకే నేను ఎమర్జెన్సీస్‌లో వాడతాను. అవి భూమిలో కలిసిపోయి అద్భుతంగా శక్తిలా తయారవుతాయి. బాంబూతో చేసినవి లేకపోతే తమలపాకులు, ఇస్తారాకులతో చేసినవి మటికే డిస్పోజబుల్ నేను వాడతాను. ప్లాస్టిక్ వాడకుండా కూడా నాకు శక్తినివ్వు తల్లి. నేను ఎరుకతో ఉండాలి ప్రతి క్షణము. నేనెక్కడికెళ్ళినా నా గ్లాసు, నా కప్పు ఒక చిన్న స్టీల్ గ్లాస్ తీసుకెళ్ళి అందులోనే వాటర్ తాగుతూ, టీ తాగుతూ మళ్ళీ నా బ్యాగ్‌లో పెట్టుకునే గుర్తు ఉంచుకునే శక్తినివ్వు. ఎప్పుడు అది బ్యాగ్‌లో ఉండేలాగా. అలాగే ఒక చిన్న టవల్ పెట్టుకొని దాన్ని తుడుచుకొని మళ్ళీ బ్యాగ్ పెట్టేస్తాను. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నాకిస్తూ అద్భుతంగా భూమిని ప్రొటెక్ట్ చేసే శక్తిని నాకివ్వు తల్లి. నేను నీ బిడ్డని, నా తల్లిని ఎప్పుడూ కాపాడుకుంటాను. నా తల్లిని నేను కాపాడుకుంటాను. నా తల్లికి నేను నాకు వీలైనంత శక్తినిస్తూ, ఆ తల్లి యొక్క ఎనర్జీస్, శక్తితో నేను నా ఆత్మ శక్తిని పెంచుకుంటా.
అమ్మా తల్లి, మేము మనుషులుగా నీకు ఎంత ద్రోహం చేస్తున్నాం తల్లి. ఎంతో చెత్త నీళ్ళల్లో భూమిపైన వేసి మమ్మల్ని క్షమించమ్మా. మేము వీలైనంత ఎర్త్ సోల్స్ ని పంపించేసి, అలాగే ఈ చెత్తని మేము వాడకుండా 10 మందికి టీచ్ చేస్తూ, నీ శక్తిని పెంచుతూ, నిన్ను కాపాడుతూ, నువ్వు మమ్మల్ని కాపాడుతూ, మన ఇద్దరం తల్లి యొక్క ప్రేమతో, బిడ్డ తల్లి ప్రేమతో, తల్లి బిడ్డ ప్రేమతో ముందుకెళ్దామమ్మా. ఈ మూలాధార శక్తిని, ఈ మూలాధారాన్ని చక్రాన్ని శక్తివంతం చేయి తల్లి. మేము నీ బిడ్డలం అమ్మా. ఈ మూలాధార చక్రమే అన్నిటికీ దోహదం. ఏడుపుకి, కోపానికి, లేదు అనే భావనకి, నేను సరికాను అనే భావనకి గుర్తు. ఇవన్నీ నాలోంచి రిలీజ్ చెయ్యి తల్లి. ఈ మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసి, ఇందులో ఉన్న సరికాని ఎనర్జీస్ నేను చిన్నప్పటి నుంచి తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు మాటలు విని, అది నేను అవుననుకుని ముందుకెళ్ళి నేను ఎన్నో బ్లాక్స్ చేసుకున్నా. అలాగే గత జన్మలలో నేను ఎన్నో బ్లాక్స్ చేసుకున్నాను. బ్లాక్స్ అన్ని ఈ క్షణమే రిలీజ్ చేయదలుచుకున్న తల్లి. ఈ మాస్టర్స్, మూలాధార చక్రకి ఉన్న మాస్టర్స్, హనుమాలైట్ అన్నిటితో ఈ క్షణమే ఆ దేవి సహాయంతో నాలో ఉన్న మలినాలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. శరీరాన్ని పూర్తిగా రిలీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా రిలీజ్ చేసుకోండి. ఎంత ప్రశాంతతతో ఉంటే అంత ఈజీగా అన్ని రిలీజ్ అయిపోతాయి. శక్తివంతులుగా తయారవుతాం. ఏ పరమాత్మ నేను పూర్తి శరణాగతితో ఉన్నాను తండ్రి. నా ఫస్ట్ చక్రాన్ని శుద్ధి చెయ్యమని మాస్టర్స్ అందరినీ అడుగుతున్నాను. వాళ్ళు శక్తి నింపవయ్యా, వాళ్ళకు పర్మిషన్ ఇవ్వవయ్యా. నేను ఈ సృష్టికి సహాయకారిని. మానవులకు, జంతువులకు, చెట్లకి హాని తలపెట్టకుండా సహాయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాను. ఈ వేటు మోక్షకు శక్తినివ్వయ్యా. ఎంతమందినైనా మనం మోక్షానికి దారి చూపగలే శక్తినివ్వయ్యా. ఆ మోక్షానికి దారే మూలాధార చక్ర యాక్టివేషన్ కదయ్యా. ఇప్పుడు ఇక్కడ ఉన్న 400 మందికి కూడా నువ్వు సహాయం చేస్తే వీరందరూ సృష్టి కార్యకర్తలు, సహాయకారులుగా అందరిలో సత్యయుగానికి తీసుకెళ్తాం కదయ్యా. మాకు సహాయం చేయవయ్యా. అందులో ఎన్నో కర్మలు దాగి ఉన్నాయి. మేము పశ్చాత్తాపం, పరివర్తన రోజు చేసుకుంటున్నాం. అలాగే కృతజ్ఞతలమై ఉన్నాం. మాకు దీన్ని పూర్తిగా రిలీజ్ చెయ్యవయ్యా. నేను ఎప్పుడైతే మంత్ర ఉన్నో భూమికి అనుసంధానమై ఎర్రటి కాంతితో మేము దీన్ని ఓపెన్ చేసుకుంటాము. అప్పుడే శుద్ధి ఓపెనింగ్ 2 చెయ్యవయ్యా. ఓ పరమాత్మ, ఓ మాస్టర్స్, మీ అందరి శక్తితో మా అందరికి, ఈ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ జరగాలని నేను తర్వాత చూసి ఒంటరిగా చేసుకున్నా. మీ అందరి శక్తితో ఈ ప్రాసెస్ ని చెయ్యండి అయ్యా. హే పరమాత్మ, నేను త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మన
నేను ఈ వేటు మోక్ష ద్వారా అడుగుతున్నాను. ఎటువంటిది ఆశించకుండా నీ దూతగా అడుగుతున్నాను తండ్రి. అందరి మాస్టర్స్ కి శక్తినివ్వవయ్యా. ఏ హనుమ ఎర్రటి కాంతిని దీనిలోకి ప్రవహింపచేయండి మాస్టర్స్. అందరూ మాస్టర్స్ హనుమ నీ అభయహస్తం గుండా, అందరి మాస్టర్స్ అభయహస్తం గుండా దీనిలోకి ఎర్రటి కాంతిని ప్రవహింపచేయండి. అలాగే భూమితో అనుసంధానమయ్యే శక్తిని ఇవ్వండి. మేము భూమితో ఒకటైపోవాలి. అలాగే నేను మంత్ర చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ గా రెండు శక్తులు దీనిలోకి వచ్చి అద్భుతంగా ఈ చక్ర ఓపెన్ అయిపోవాలి. నేనే గనక త్రికరణ శుద్ధితో అందరికీ మంచి జరగాలని టైంను స్పెండ్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ ఈ క్షణమే జరగాలి. వీటి మోక్షాలోకి నిష్కార్మ కర్మ చేసే శక్తిని ప్రతి ఒక్కరికి ప్రసాదించు తండ్రి. అలాగే మొదటి చక్ర యాక్టివేట్ అయితే ఎంతో హ్యాపీగా పనులు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా రిలీజ్ గా హ్యాపీగా అయిపోతుందని పూర్తి దృఢ నమ్మకం విశ్వాసంతో కూర్చోండి. మీ నమ్మకమే మీ సృష్టి. మనం ఆ మాస్టర్ ని పూర్తిగా శరణాగతి పొందుతాం. పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయిదాం. హ్యాపీ ఎర్రటి కాంతి మన మూలాధార చక్రలోకి ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బ్రీతింగ్ చేస్తూ అద్భుతంగా అది వికసిస్తున్నట్టు, అలాగే మన వ్రేర్లు మనలోంచి అద్భుతమైన వ్రేర్లు భూమిలోకి పాకున్నాయి. అందులోంచి ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తోంది. ఆ తల్లి శక్తి, భూమాత శక్తి. కన్న బిడ్డకు ఎప్పుడు భూమాత శక్తిని ఇస్తూనే ఉంటుంది. అడిగినప్పుడు తప్పకిస్తుంది ఆ తల్లి. తల్లి శక్తి వస్తోంది మనలోకి. ఇసుక ఎర్రటి రంగుతో ఇసుక అక్కడ ప్రవహిస్తోంది. భూదేవి, భూమాత. అలాగే దీనికి అధినేత అయిన మాత అక్కడ ఉంది. అలాగే మాస్టర్స్ అందరి శక్తి ఎర్రటి లైట్ తో దీంట్లో ప్రవహిస్తోంది. మూలాధార చక్రకి యాక్టివేషన్ కి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి ఉందా? ఇది మనకు హనుమంతుడే దగ్గరుండి నడిపిస్తున్నాడు. నేను ఇప్పుడు హనుమంతుడు మంత్ర చదువుతున్నప్పుడు అద్భుతంగా అది పద్మం, ఎర్రటి పద్మంతో వికసిస్తున్నట్టు గుర్తించండి ఫ్రెండ్స్. లం 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 లం. ఎర్రటి కాంతి, ఎర్రటి పద్మం వికసిస్తోంది. లం 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 లం. లం 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 లం
లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం శరీరాన్ని పూర్తి రిలాక్సేషన్ ఫ్రెండ్స్. ఎర్రటి కాంతి పద్మంలా వికసిస్తోంది మట్టితో. మా మన మూలాధార చక్ర బ్యాలెన్స్డ్ గా ఉంది ఇప్పుడు, అద్భుతంగా ఓపెన్ అయ్యి బ్యాలెన్స్డ్ గా ఉంది. లం 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 లం. మన ఆలోచనని ఫ్రీజ్ చేద్దాం ఫ్రెండ్స్ అని పూర్తిగా నారాయణ డస్టర్ తో రిలీజ్ చేశాడు మన్ని కూడా. ఇప్పుడు మనం మొత్తం ప్రపంచం అంతా ఆగిపోయి ఉంది. మనము ఆ శూన్య స్థితిలో భూమితో అనుసంధానమై మూలాధార చక్రాన్ని, మూలానికి ఆధారం ఇది, మూలానికి ఆధారమైన చక్రాన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. అంటే సర్వం ఇందులోనే ఉంది. అద్భుతంగా రిలాక్స్డ్ గా పెట్టండి ఫ్రెండ్స్. రిలీజ్ ఆల్ ద థింకింగ్ అండ్ డూయింగ్. రిలాక్స్ ద బాడీ even more. All the masters are sending the light into the Muladhara chakra. We are opening the Muladhara chakra. We are opened the Muladhara chakra. అద్భుతమైన కాంతితో తెరిచి ఉంది ఫ్రెండ్స్ మూలాధార చక్ర. బ్యాలెన్స్డ్ గా ఉంది. ఒక్కసారి ఫీల్ అవ్వండి ఒక ఫీలింగ్. మీరు రోజంతా కూడా ఇలా హనుమంతుని లైట్ ఇప్పుడు ఈ వీడియో పెట్టుకునే రోజంతా చేయండి ఫ్రెండ్స్. ఈ రోజంతా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దీన్ని మళ్ళీ 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 చేస్తూ, వీలైతే గనుక బయటికి వెళ్ళి, మీ ఇంటి బయటికి వెళ్ళి నేల మీద పద్మాసనంలో కూర్చొని చేయండి. అలా వీలవ్వకపోతే ఫీలింగ్ తో చేయండి, చేసిన చాలు. దీన్ని మూన్ లైట్ లో చేసుకోవచ్చు, సన్ గేజింగ్ తో చేసుకోవచ్చు. వేరే టైంలో తక్కువ సన్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని సన్నుని మన మూడు కన్నులో పడుతూ ఉన్నప్పుడు మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు పద్మాసనంలో కూర్చొని. మూలాధార చక్రంలో అద్భుతమైన ప్రకంపన. ఏ లక్ష్మీదేవి, నీ తల్లి భూమాత. ఆ భూమాతకు చెప్పు తల్లి, సముద్ర దేవుడు అలాగే భూమాత మీరిద్దరు నీకు రెండు కళ్ళలాగా. ఆ భూమాతకు చెప్పు తల్లి, మాకు ఇంకా 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 ఎనర్జీస్ రావాలని నీ శక్తి మాకు ఇవ్వు తల్లి. లక్ష్మీదేవి శక్తి, ఆ తల్లి యొక్క లైట్ మన మూలాధార చక్రంలోకి పడుతుందమ్మా. ఇంకా ఇంతకంటే మనకి ఏ అదృష్టం ఉందా? మన జన్మ జన్మల్లో చేసుకున్న అద్భుతమైన పుణ్యాలు ఈ జన్మలో వికసించింది మనకి. మనకు ఆ తల్లి వేటు మోక్షాకి అద్భుతమైన శక్తిని ఇస్తోంది.
తండ్రి తల్లి ఇద్దరు. పరమాత్మ, అయోధ్యలో నీవే మొదలుపెట్టిన ఈ వేటు మోక్ష, దీనికి ఇంకా ఇంకా శక్తినివ్వు తండ్రి. నాకు 1000 కోట్ల మందికి చెప్పే శక్తి, సహాయకారులు అందరినీ నువ్వే తయారు చేయి. మేమందరము దానికి ఆధారమై మాకు వీలైనంతగా మా శరీరము, మైండ్, ఆత్మ అన్ని నీకే అంకితం. నువ్వు ఎలా తీసుకెళ్తే, ఏది చేపిస్తే అది మళ్ళీ క్వశ్చన్ వేయకుండా మేము ముందుకెళ్తాం. మాతో ఏ పని చేపిస్తే అది చేస్తూ వెళ్తాం. అది నువ్వే దగ్గరుండి హనుమంతుడితో చేపిస్తున్నావని మాకు పూర్తి నమ్మకంతో వెళ్తాం. ఏ టెస్ట్లు పెట్టినా మేము పాస్ అవుతాం. మా మూలాధార చక్ర ఓపెన్ చేయి తండ్రి. ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంచు తండ్రి. మా మూలాధార చక్ర బ్యాలెన్స్డ్ గా ఉంటే మా యొక్క శరణాగతి ఇంకా 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 శరణాగతి. లా చూడండి, ఎర్రటి తామర పువ్వు ఎలా వికసిస్తుందో మూలాధార చక్రం. లం 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 లం. శరీరాన్ని అంతా పూర్తి రిలాక్సేషన్ తో ఉంచండి ఫ్రెండ్స్. నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, నేను ఆ పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన ఆత్మని. ఒక్కసారి శరీరాన్ని ఫీల్ అవ్వండి, ఎంత ప్రశాంతతతో ఉందో, ఎంత సంతోషంగా ఉందో. ఈ రోజు నుంచి గుర్తించండి మీ యొక్క, మనందరి యొక్క కదలికలు. మూలాధార చక్ర ఓపెన్ ఉంటే ఎంత అద్భుతమైన ఫీలింగ్స్ తో, ఎంత అద్భుతంగా మన దగ్గర డబ్బులు ఉన్నాయని, అన్ని ఉన్నాయని ఇష్టంతో, హ్యాపీనెస్ తో జీవిస్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. అలాగే అర్థమైన సోర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళు పిలవగానే వచ్చి కూర్చున్నారు, మనం ఎంత నమ్మకం ఉంచారు. అలాగే అర్థమైన సోర్స్ తీసుకెళ్లే మాస్టర్స్ అందరినీ ఆ లోకాల నుంచి ఇన్వైట్ చేసుకుందాం. వాళ్ళు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళండి మాస్టర్స్. మేము ఇలా రోజు కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మేము రోజు వాళ్ళ సోల్ సిటీకి పంపించడానికి పూర్తి దోహదపడతాము. ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూర్చుని వాళ్ళని కూర్చోబెట్టి పంపిస్తాం. హనుమంతుని లైట్ మేము ప్రొటెక్ట్ చేసుకుని మేము ఈ భూమికి సహాయపడతాము. ఆ భూదేవికి తల్లికి మేము బిడ్డ రుణం తెచ్చుకుంటాము. మన మాస్టర్స్ అందరికీ ఇంత ఈజీగా మనకి ఈ యొక్క వేటు మోక్షాలు మనకి సహాయ సహకారాలు అందించి ఎనర్జీస్ ఇచ్చి మనకు పూర్తి వే చూపిస్తున్నందుకు పూర్తిగా కృతజ్ఞత తెలుపుకుందాం. కళ్ళలోంచి నీళ్ళు రావాలి ఫ్రెండ్స్. మనందరికీ కృతజ్ఞత అంత గొప్పగా ఉండాలి. మన సహవాచ కర్మ. నేను చేసిన తప్పులను క్షమించి నన్ను ఇంత అర్హురాల్ని చేసినందుకు నేను సదా కృతజ్ఞురాలనే ఉంటాను మాస్టర్స్. హే పరమాత్మ, నీ యందు మా యందు నీకు ఎంత విశ్వాసం అయ్యా. తల్లి, నీకు ఎంత కృప తల్లి. నీకు ఎంత మేమంటే జాలి, కరుణ, ఇష్టం తల్లి. థ్యాంక్ యూ. ఏ హనుమ, మాకు తెలియాల్సిన ఈ మూలాధార చక్ర గురించి అద్భుతంగా నీవు చెప్పవయ్యా.
మూలాధార చక్రం 7 చక్రాలలో బేస్ చక్రం, మొదటి చక్రం. ఇది 2 కాళ్ళను ఆనుకుంటే ఎక్కడైతే మీట్ అవుతుందో పూర్తిగా కింద భాగం, పాదాలు కాదు, మన 2 కాళ్ళు జాయింట్ అంటే పిరుదుల దగ్గర, అక్కడ జాయింట్ అయ్యి పిరుదుల దగ్గర వెనక భాగంలో ఉంటుంది. ఇది ఎర్రటి కాంతి ఉంటుంది దీంట్లో. మట్టి దీని యొక్క స్వభావం. ఎలిమెంట్ అంటారు దీన్ని. ఎలిమెంట్ మట్టి. కలరు రెడ్ కలర్. మంత్రము లం, LAM. లం 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 అంటామన్నమాట. దాన్ని లం అని కూడా అనొచ్చు. అయితే దీన్ని మనము ఎప్పుడైతే మంత్ర అనుకుంటూ మనం మట్టి వేర్లతో, మనలోంచి వేర్లు మనకి మట్టి యొక్క ఎనర్జీ వస్తున్నట్టు ఫీల్ అవుతూ, ఎర్ర కలర్ ని ఫీల్ అవుతూ మంత్రం జపిస్తాము, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. రోజు 2 నిమిషాలు అంటే ఒక్కసారి మనం బ్యాలెన్స్ చేసుకున్నాక ఎటువంటి సరికాని ఎనర్జీస్కి వెళ్ళినా కూడా 2-3 నిమిషాలు చేసుకున్నా కూడా అది బ్యాలెన్స్డ్ గా ఉంటది. అది మనం ఫ్యూచర్ లో అన్ని చక్రాస్ అయిపోయాక 5, 6, 7 నిమిషాల్లో అన్ని చక్రాలను యాక్టివేట్ చేసుకునే మెడిటేషన్ కూడా చేసుకున్నాం. కానీ ఇప్పుడు అది పనిచేయదు. అన్ని చక్రాస్ ఓపెన్ చేసుకున్నాక అది రోజు పొద్దున్న లేవగానే 5 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. అది మీరు స్నానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ స్థితిలో ఉన్నా దీన్ని చక్రాస్ని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ మొదటి చక్రం మూలం, మూలానికి ఆధారం. మరి మనకి మూలం ఏమిటి? మూలం ఏమిటి అంటే మూలము మనము బేసిక్ స్టఫ్ మూలము అంటారు. అంటే ఫుడ్, ఇల్లు, బట్టలు, ఫ్యామిలీ. ఇవి మూడు మూలానికి ఆధారం. ఇవి బేసిక్ అన్నమాట. మనం రోజు చేసేది బేసిక్ స్టఫ్. మన శరీరాన్ని శుభ్రపరచుకోవడము, అద్భుతంగా తయారవ్వడం, ఇవంతా బేసిక్ స్టఫ్. మనం ఎలా ఉన్నాము, ఎలా జన్మించాము, ఇవన్నీ బేసిక్ స్టఫ్ కదా. సో ఈ బేసిక్ స్టఫ్ ఈ మూలాధార చక్రంలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే మూలాధార చక్ర క్లోజ్ ఉంటే ఒకలాగా మన స్థితి ఉంటుంది. ఓవర్ యాక్టివ్ గా ఉంటే ఒకలా స్థితి ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా ఉంటే ఒకలా స్థితి ఉంటుంది. మరి ఇది మన 2వ శరీరం ప్రాణమయ కోశంలో ఉంటుంది. అయితే ఈ 2వ శరీరంలో ఉన్న చక్రము మన యొక్క చిన్నప్పటి నుంచి ఉన్న స్థితి మీద కూడా దాని యొక్క అది క్లోజ్ అయిందా, ఓవర్ యాక్టివ్ అయిందా, ఓపెన్ గా యాక్టివ్ గా ఉందా అన్న దాని మీద బలపడి ఉంటుంది. మనం పుట్టినప్పుడు అన్ని చక్రాలు ఓపెనే ఉంటాయి. ఆత్మస్థితిలో ఉంటాం మనం. కానీ మనం ఎప్పుడైతే సరికాని ఎనర్జీస్ అంటే ఎవరైనా నువ్వు అందంగా లేవు, నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నేను అయ్యో అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు, ఇలాంటివి క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ చక్రం. అలాగే నాకు డబ్బు లేదు, నేను పేదరికంలో ఉన్నాను, అందరు నన్ను అవమానిస్తారు, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు ఈ ఈ సొసైటీలో స్థానం లేదు, నన్ను ఎవరు ప్రేమించరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, ఇవన్నీ కూడా ఫస్ట్ చక్ర క్లోజ్ ఉంటది ఫ్రెండ్స్. మనం అద్భుతమైన పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన ఆత్మలం. మనకి ఎందుకు చుట్టుపక్కల వాళ్ళు మనతో మాట్లాడకపోతే, కర్మ మీద ఆధారపడి ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేయండి. మనం ఎన్నో దుష్కర్మలు చేసాం ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అంటేనే ఇంత ఇదవుతున్నాం. మరి మనం ఒకరికి అన్యాయం చేస్తే అది వాళ్ళు ఎంత బాధపడ్డారో కదా. సో అందుకే అద్భుతంగా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. అన్ని యాక్సెప్ట్ చేద్దాం. మనము మనతో పరమాత్మ ఉన్నాడు చాలు మనకు. అలాగే మన యొక్క బ్యూటీ అన్నది అది మనం నిర్ణయించుకొని, మన కర్మానుగుణంగా మనమే ఏదో నేర్చుకొని, అంటే ఒక జన్మలో మనము ఇలా నల్లగా ఉన్న వాళ్ళని, పొట్టిగా ఉన్న వాళ్ళని ర్యాగ్ చేస్తే, వాళ్ళని నువ్వు ఇలా ఉన్నావు అని మనం వాళ్ళకి చెప్తే, ఒక జన్మ మనం దాన్ని స్వీకరించి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని మనం శిక్షణ పొందాల్సి ఉంటుంది, శిక్ష కాదు. సో అందుకని అలాగే కొజ్జోళ్ళని మనము బాగా అంటే అది వాళ్ళలాగా ఉండాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఆ తప్పులు ఇంకా చేయొద్దు. మనము అత్యున్నతమైన సోల్స్ ఇప్పుడు గనక తెలిసి తెలిసి తప్పు చేస్తే అది చాలా ఎక్కువ రిజల్ట్ నెగిటివ్ వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకని మనం ఇప్పుడు అత్యున్నతమైన సోల్స్ అందరికీ టీచ్ చేస్తూ, అందరినీ పాజిటివ్ చేస్తూ మంచి ముందుకెళ్దాం. అలాగే డబ్బు కూడా మనకు అవసరం ఉన్నంత ఇప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ ఫీలింగ్ తో ఉండాలి ఫస్ట్ చక్ర ఓపెన్ ఉండాలంటే. అలాగే
మనకు కావాల్సిన వస్త్రాలు, డబ్బు అన్నీ ఆటోమేటిక్‌గా సమకూరుతాయి మనకి. మనకెటువంటి ఇబ్బంది ఆ పరమాత్ముడివ్వడు. నేను శరణాగతిలో ఉన్న సోల్‌ని. శరణాగతిలో ఉన్నాను. శరణాగతిలో ఉంటే మనకి ఏది తక్కువవుతదమ్మా అన్నీ వాడే చూసుకొని ఇస్తాడు గదా! సో, అలాంటి భావంతో ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఏ ఈ మొదటి చక్ర నేను సరికాను, నేను ఈ పని చేయలేను, అది చెయ్యలేను అని ఉంటే తోసుంటుంది. మరి ఓవర్ యాక్టివ్ ఉంటే ఎలాంటి స్థితిలో ఉంటాము? ఓహ్! నాకిదుంది, అదుంది అంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతాం ఓవర్‌గా. అసలేది ఉండదు వాళ్ళకి. ఎంతో ఈగోయిస్టిక్‌గా ఉంటారు. ఏంటి నన్నేంటి అట్లా, ఇదేంటి నాకెంతో ఉంది అన్నట్టుగా ఈగోతో గొప్పలు చెప్తూ వెళ్తారు. వాళ్ళకేది ఉండదు. కానీ అన్నిటికి కోపమొస్తూ, అన్నిటికి చికాకు పడుతూ అలా ఉంటారు. అంటారు గదా కొందరు. అదేంటి హ్మ్. ఏదో అంటారు. తాతల నేతలు నాకుతున్నారు ఏదో సంథింగ్ అట్లాంటిదేదో అంటారనమాట. అంటే మనకిప్పుడు ఏది లేదు. కానీ ఒకప్పుడేదో ఉంది, ఏదో ఇది అని మనం ఇప్పుడు పోకడలతో ఉండడం అనమాట. అది ఓవర్ యాక్టింగ్ ఉన్నవాళ్ళు చేస్తారు. అలాగే ఓవర్‌గా నేను గొప్ప అన్నది ప్రతి క్షణం నిరూపించుకుందామని చూస్తాం. మన గురించి మనము చెప్పుకుంటాం. అది ఓవర్ యాక్టింగ్. అది క్లోజ్ ఉందనుకోండి, క్లోజ్ ఉంటే మనము అసలు ఒకలాంటి డిప్రెషన్‌తో చచ్చిపోవాలి అనే దాంతో ఉంటామనమాట. ఏది లేదని అసలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ ఏది లేదని ఆహ్, పూర్తిగా గ్రౌండ్‌కి అంటే పూర్తిగా లేనిలాగా పూర్తి డిప్రెషన్‌తో నేను చచ్చిపోతాను. నాకేది లేదు. నాకు ఏది చేయాలనిపించట్లేదు. నేనేది చేయలేను. నేను దేనికి అర్హురాలిని కాదు. నాకు లోపల అధికమైన భయాలుంటాయి వీళ్ళకి. అసలు ఏది చేయడానికి కూడా భయపడతారు. మాట్లాడడానికి భయపడతారు. ఒక క్వెషన్ అడగడానికి భయపడతారు. అది ఈ చక్రం క్లోజ్ ఉంటే అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనము ఇంకా దీని గురించి ఎక్కువగా క్లోజ్ ఉన్న దాని గురించి ఎక్కువ వద్దు. ఎందుకంటే నా నోటితో బాగా అనదలుచుకోలేను. బేసిక్ స్టఫ్ లేనట్టుగా ఉంటారు. అంటే ఫుడ్ లేనట్టుగా ఉంటారు. ఇల్లు లేనట్టుగా ఉంటారు. ఫ్యామిలీకి ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఇవన్నీ పోతాయనుకుంటారు. ఇవన్నీ లేనట్టుగా ఫీల్ అవ్వడము, క్లోజ్ ఉండడము, అతిగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం ఓవర్ యాక్టింగ్. బేసిక్ అమ్మో! నేను దీన్ని అన్నీ ఉన్నాయని తృప్తిగా అనుభవించడము, నాకు ఏది అవసరం ఉంటే అది వస్తది అన్నది బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం. శరణాగతిలో ఉండడం. ఇది మొదటి చక్ర యొక్క లక్షణాలు.